నిఘా వర్గాల సమాచారం మా గన్మ్యాన్కి కనీసం ఒక 15 సార్లు ఫోన్ చేసి చెప్పిన విషయం ఏంటంటే దాడి జరగబోతుంది, గొడవ జరగబోతుంది అని చెప్పారు. 2019 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి నాకు రాజకీయాలతో సంబంధం లేదు, నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. గత 20 ఏళ్లలో నా స్నేహితులు పోటీ చేసినప్పుడు గత 20 ఏళ్లలో ఒక 3 ఎన్నికలకి నేను పనిచేశాను. 1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి లోక్సభలో సుగుణ కుమారి అని ఒక మాదిగ బిడ్డ ఎన్ఆర్ఐ పోటీ చేస్తే మంద కృష్ణ మాదిగన్న పంపిస్తే 1996 ఎన్నికల్లో పెద్దపల్లిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుగుణ కుమార్ అక్కడ పనిచేశారు. ఆ తర్వాత 1998లో ఎంఆర్పిఎస్ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీని గ్రామాలకు రానివ్వద్దు, తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలంటే తాడికొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా కాంగ్రెస్ నాయకుల్ని గ్రామాలకు రాకుండా కార్యక్రమంలో పాల్గొన్నారు. 2004 ఎన్నికల్లో నా మిత్రుడు డొక్కా మాణిక్వర ప్రసాద్ గారు మా తాడికొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు డొక్కా మాణిక్వర ప్రసాద్ గారికి మద్దతు ఇచ్చారు. ఆయన శాసనసభ్యునిగా చేశారు, మంత్రిగా చేశారు. ఆ పదవీ కాలంలో ఏ రోజు కూడా 10 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఆయన కలవలేదు. అధికార రాజకీయాలకి, అధికార వ్యవహారాలకి నేను ఎప్పుడు దూరంగా ఉన్నా. 2009 ఎన్నికల్లో నా మిత్రుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తే 2009 ఎన్నికల్లో నర్సరావుపేట లోక్సభలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నా మిత్రుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కోసం పనిచేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 తర్వాత నాకు ఉమ్మడి రాష్ట్రం అంటే చాలా ఇష్టం. ఎందుకు అంటే నేను గుంటూరు జిల్లాలో పుట్టి పెరిగాను, ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నాను, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ పిహెచ్డి చేశాను, ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మీద పరిశోధన చేశాను. ఉమ్మడి రాష్ట్రం మీద 23 జిల్లాల మీద 23 జిల్లాల్లో ఉన్న ఆర్థికాభివృద్ధి మీద చాలా అధ్యయనం చేసినందువల్ల నాకు ఉమ్మడి రాష్ట్రం అంటే చాలా ఇష్టం. రాష్ట్రం విడిపోయిన తర్వాత బాధపడ్డ వాళ్ళు నేను ఒకడిని. కాబట్టి 2014 ఎన్నికలు 2019 ఎన్నికల్లో ఎక్కడ కూడా ఎవరికి నేను మద్దతు ఇవ్వలేదు. 2019 ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడైతే 3 రాజధానులు అన్నాడో, 3 రాజధానులు రాష్ట్ర అభివృద్ధికి నష్టం, ఒకే రాజధాని ఉండాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అని అమరావతి రైతులు అమరావతి పరిరక్షణ కోసం ఉద్యమం మొదలు పెడితే ఆ ఉద్యమంలో రాజధాని కోసం పాల్గొన్నాను. అది రాష్ట్ర వ్యాప్తంగా నేను విస్తృతంగా తిరగడానికి కారణమైంది. ఆ 5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారితో ఏర్పడ్డ పరిచయం, చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో, అదే సమయంలో విజయవాడ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసిన చిండి గారు సహకారంతో నేను ఎమ్మెల్యేగా వచ్చాను, ప్రచారం చేశాను, గెలిచాను. అయితే జగన్మోహన్ రెడ్డి పాలనకి 5 ఏళ్ళు వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డి విధానాలకు వ్యతిరేకంగా, ముఖ్యంగా రాజధానికి సంబంధించి మొదటి వరుసలో నిలబడి ప్రభుత్వం మీద పోరాటం చేశాను. నేను ఢిల్లీలో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తుంది, లేదా కేవలం మీడియాలో కూర్చొని మాట్లాడి వదిలేసేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏ ఉద్యమం జరిగినా ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఆ రోజు కూడా నా మీద కేసులు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నా మీద ఎన్నో కేసులు పెట్టారు, అరెస్టు చేశారు.
చాలా కేసుల్లో నోటీసు ఇచ్చి వదిలేశారు. కొన్ని కేసులు ఇప్పుడిప్పుడే మంగళగిరి కోర్టులో కొట్టేస్తున్నారు. కానీ ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నా మీద దాడి చేయలేదు, దాడి చేయడానికి ప్రయత్నం చేయలేదు, నన్ను చంపడానికి ప్రయత్నం చేయలేదు. కానీ మొన్న నెమలి కళ్యాణోత్సవంలో ఎప్పుడైతే నేను పట్టు వస్త్రాలు సమర్పించి ఇంటికి వచ్చానో, వచ్చిన తర్వాత నిఘా వర్గాల ద్వారా నాకు తెలిసింది ఏంటంటే, తెలిసిన సమాచారాన్ని బట్టి నేను అడిగే ప్రశ్నలు ఏంటంటే, దేవాలయానికి వెళ్ళిన తర్వాత ఎంపీ గారి చేతుల్లో నుంచి పట్టు వస్త్రాలు నేను తీసుకున్నాను. దేవాలయానికి వెళ్ళిన తర్వాత అది రాత్రి 9:30 సమయంలో. కానీ మధ్యాహ్నం నుంచే జనాన్ని ఎందుకు సమీకరించారు? మధ్యాహ్నం నుంచే ఎంపీ గారి కార్యాలయం నుంచి తిరువూరు నియోజకవర్గంలో ఉన్న 4 మండలాల్లో కొంతమందికి ఫోన్లు చేసి జనాన్ని సమీకరించమని, ఎమ్మెల్యే మీద దాడి చేయమని ఎందుకు చెప్పారు? ఈ విషయం తెలిసిన నిఘా వర్గాలు నా గన్మ్యాన్కి ఫోన్ చేసి గొడవలు జరుగుతాయని చెప్పారు, కానీ దాడి జరగొచ్చని చెప్పారు, కానీ జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు, కానీ నాకెందుకు భద్రత కల్పించలేదు.